మూసీకి వరద పోటు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద నీరు ఎంజీబీఎస్ను ముంచెత్తిన వరద. బస్టాండ్ మూసివేత, చాదర్ఘాట్, ముసరంబాగు వంతెనలపై నుంచి నీరు 10 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తున్న నీరు. మూసీ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. కళ్ళు మూసి తెరిచేలోగా వరదతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అల్లకల్లోలమాట. వేల ఇల్లు మునక అంతా 10-20 నిమిషాల్లోనే జరిగిపోయిందంట. జల దిగ్బంధంలో మహాత్మా గాంధీ బస్ స్టేషను. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం ప్రమాదాల్లో 2 మృతి చెందారట. గంధంగూడ నుంచి నాగోల్ దాకా పరిస్థితి ఆగమాగమాట. వరదతో పరివాహక ప్రాంతాల్లో తీవ్ర అల్లకల్లోలం. అఫ్జల్గంజ్, ఓల్డ్ మలక్, చాదర్ఘాటు పేట. సెప్టెంబర్ 27 మూసికి వరద వచ్చిందట. ఆ వరద కట్టలు తెచ్చుకుంది. గంధంగూడ నుంచి నాగోల్ దాకా గట్టున ఆ సమీపంలో ఉన్న వేల సంఖ్యలో ఇళ్లను వరద ముంచెత్తింది. వరద తీవ్రతకు తీరానికి ఆనుకొని ఉన్న ఇళ్లలోని జనానికి తేరుకునే సమయమే లేకపోయిందట. చేతికి అందిన వస్తువులతో పిల్లల్ని ఎత్తుకొని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. లంగరౌజ్ వద్ద బాపుఘాట్ వంతెనను తాకుతున్నట్లుగా ప్రవహిస్తూ భయపెట్టిన మూసి చాదర్ఘాట్లోని కాజ్వే బ్రిడ్జిపై నుంచి 6 అడుగుల ఎత్తులో, ముసరంబాగు వంతెనపై నుంచి 10 అడుగుల ఎత్తులో పోటెత్తిందట. గత కొన్ని దశాబ్దాల్లో కన్నీ విని ఎరగని రీతిలో మూసి మహోగ్ర రూపం ఇది అని వికారాబాద్ తాండూరులో కురుస్తున్న భారీ వర్షాలకు తోడుజంట జలాశయమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 30,000 క్యూసెక్ల నీరు వదులుతుండడంతో శుక్రవారం సాయంత్రం మొదలైన మూసీ వరద శనివారానికి మహోగ్ర రూపం దాల్చిందట. ఒక రకంగా 1908 నాటి ప్రళయాన్ని గుర్తుకు తెచ్చిందట. శుక్రవారం రాత్రి నుంచే లంగరౌజ్ నుంచి జియాగూడ, పురాణపూలు, చాదర్ఘాటు, మూసానగరు, శంకర్ నగరు, ముసరంబాగు ప్రాంతాల్లోని నదీ తీరంలో ఉధృతి పెరిగిందట. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధిలోని దాదాపు 1000 ఇళ్లలోకి వరద ప్రవహించడంతో బాధితులు ఇళ్లను వీడి బయటకు వచ్చారట. చాలామంది సహాయక సిబ్బంది బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారట. అధికారులు ముందే అప్రమత్తం చేసి ఉంటే ఇళ్లలోని అవసరమైన వస్తువులైనా తీసుకొని బయటకు వచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్ఘాటు, ముసరంబాగు వంతెనలపై రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి, పురాణపూల్ బ్రిడ్జిపై రాకపోకలు స్తంభించిపోయాయి. అంబర్పేటలోని అంబేద్కర్ నగర్లో ఇళ్లలో చిక్కుకున్న వారికి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారట. లంగరౌజ్, బాపుఘాట్, గాంధీ సమాధి ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. లంగరౌజ్, కార్వాను సహా మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారట. గౌరెల్లి, ప్రతాపసింగారం రోడ్లో వాహనాలను నిలిపివేశారు. మొత్తానికైతే లంగరౌజు, ఈ బాపుఘాటు, ఇంకా వినాయక వీధి కానీ, మూసానగర్ కానీ, శంకర్ నగర్ కానీ, ఇట్లాంటి అంబర్పేట శంకర్ నగర్ కానీ, ఇట్లాంటి అన్నీ ప్రధానంగా ఇవన్నీ దెబ్బతినడం జరిగింది. అంటే కాలనీలు మునిగిపోవడం జరిగింది అన్నట్టు. ఈ చాదర్ఘాట్ కానీ, ముసరంబాగ్ కానీ, అంబర్పేట, శంకర్ నగర్ కానీ, వినాయక వీధి, ఇట్లాంటి అన్నీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ముందే మాకు చెప్పుంటే మేము ఏదో కొన్ని సామాన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయేటోళ్ళం కదా. సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, అవి మాకు వచ్చేది కూడా తెలియదు. వచ్చిన తర్వాత కొంతమంది డ్యూటీకి వేసేసరికి నీళ్ళు ఉన్నాయి, కొంతమందికి వచ్చే నీళ్ళు వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు లేరు అని చెప్పేసి కొంతమంది ఇళ్లలోనే ఉండడం జరిగింది. సడన్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తెలిసిన వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు అయితే పైకి ఎక్కడం జరిగింది. సో అట్లా తొందర వాళ్ళు తెలియకపోవడంతో వాళ్ళ చూసుకోవడంతో, ఏదైతే సమయం తెలియకపోవడంతో కొందరేమో బయటికి వెళ్ళిపోయి, కొందరేమో తీసుకొచ్చి ఆడ స్కూల్ లాంటి ఉంటే, అక్కడ కేంద్రం లాంటి ఉంటే అక్కడ వసతులు ఏర్పాటు చేస్తే అక్కడికి పోవడం జరిగింది. సో అట్లా నిన్న ఎంజీబీఎస్ కానీ, మెయిన్ రోడ్ ఏదైతే కాచిగూడ మెయిన్ రోడ్డు, బస్టాండ్కి వెళ్ళే కాచిగూడ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో అవన్నీ మునిగిపోవడం జరిగింది మొత్తం. సో నిన్న సాయంత్రం వరకు కూడా ఎట్లాంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అంటే ప్రయాణికులకు ఎక్కడెక్కడ రూట్లు ఆర్టీసీ సిబ్బంది కూడా ముఖ్యంగా దీని అంచనా వేసి ఒక రూట్లు ఏవైతే ఉన్నాయో దసరా పండుగ దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు భారీ ఎత్తున రావడం జరుగుతుంది కదా. మళ్ళీ దట్టు ఎంజీబీఎస్ అంటేనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడి నుంచే బస్సులు వెళ్ళడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఇట్లాంటి అన్ని వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళే బస్ స్టేషను ఒక ఎంజీబీఎస్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచే అన్నీ డిస్పోజ్ అవ్వడం జరుగుతుంది. అట్లాంటి బస్ స్టేషన్కి ఇప్పుడు దసరా పండుగ సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ప్రయాణికులను. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ యాజమాన్యము ఏ రూట్లు అయితే ఉంటాయో ఆదిలాబాదు, ఇటు కామారెడ్డి, ఈ రూట్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఇటు జేబీఎస్ దగ్గర నుంచి కరీంనగర్ వేటోళ్ళు ఇటు జేబీఎస్ దగ్గర నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది బస్సులు. ఇటు వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, కాళేశ్వరం ఈ రూట్ మాత్రము
వరంగల్ సైడ్ ఉప్పల్ సైడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నల్గొండ, ఖమ్మము, విజయవాడ, ఈ గుంటూరు ఇటు సైడ్ వాళ్ళు వీళ్ళకు ఎల్బీనగర్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ముందే అంచనా వేసి ఒక అలర్ట్ జారీ చేసి రిలీజ్ చేసిన అంశం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఈ 3 రూట్లు మెయిన్ ఇటు సంబంధించి బెంగళూరు కావచ్చు, ఇటు మహబూబ్ నగర్, ఇటు ఆమంగల్ ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ మాత్రం ఇటు మన ఆరంగారు చౌరస్తా ఇక్కడ ఉందో అక్కడికి ఆఫ్ చేయడం జరిగింది. సో అట్లా ఆఫ్ చేసినందుకు ఇక్కడున్న పీపుల్ ఎవరైతే ఉంటారో లోకల్లో ఎంజీబీఎస్కి వెళ్ళి ఎక్కే పీపుల్ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అయింది కొంచెం. సో ఇక్కడ ఇమీడియట్గా కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం, అక్కడ నుంచి బస్సులు నడుపుతామని తెలియకపోవడం, ఇట్లాంటి అన్ని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి సో ప్రయాణికులకు. సో వీళ్ళైతే వీళ్ళ పని చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు కాలనీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ముందే చెప్తే మేము బయటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా, మా వస్తువులు తడపకపోయేది కదా, ఇట్లాంటి అన్ని ఇంపార్టెంట్ వస్తువులు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు మాతోని. ఒకసారి మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ వీడియో చూద్దాం ఒకసారి మనం. మనమైతే చాదర్ఘట్లోని వినాయక వీధిలో అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏర్పడింది. ఒకసారి నైట్ మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మేము తెలుసుకుంటూనే బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇంట్లోకే వెళ్ళలేదు అనే సిచ్యువేషన్ మాకు కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఒకసారి అసలు అధికారులు ఎవరైనా వచ్చారా, వాళ్ళకి ఏమన్నా భరోసా ఇచ్చారా లేదా, అంటే వాళ్ళతో ఏమన్నా మాట్లాడిరా లేదా అని చెప్పేసి. అమ్మ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? అయితే మీకు వరద పెరిగిందని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు? మాకు 7 గంటల సమయంలో తెలిసింది. అంటే 2 గంటల సమయం స్టార్ట్ అయింది. కిందకి వెళ్ళిపోతాయి అని అనుకున్నాము. సడన్గా వరద పెరగడం వల్ల ఇంట్లో సామాన్లు ఎట్లయినా తడిసిపోయింది. బయటకు వెళ్ళినాం పిల్లలని తీసుకుని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఫంక్షన్ హాల్కి. ఓకే. 7 గంటల నుంచి ఎన్ని గంటల వరకు మేల్కొని ఉన్నారు మీరు? మేము 2 గంటల కూడా వాటర్ తగ్గలేదు. పిల్లలు వాటర్ స్టాండే ఉంటే జరుగుతుంది కొంచెం ఇదైతే. ఎక్కడ ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ ఇది? సెకండ్ ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్ లేదు, మొత్తం కిందనేనా? రేకుల షెడ్? రేకుల షెడ్. ఓకే. కింద లేదు, మేలే మొత్తం. సో అప్పుడు మీకు అధికారులు ఎవరైనా ఫస్ట్ ఇక్కడ రావడం జరిగిందా, మార్నింగ్ కానీ నైట్ కానీ? మార్నింగ్ వచ్చారు కానీ మేము లేకుండా అక్కడ పిల్లల కారు మేము ఇప్పుడు వచ్చినాం. వేరే నీళ్ళు తక్కువ సామాన్లు ఇట్లా ఏం తీసుకురాలేదు, డైరెక్ట్ వచ్చేసాం. సామాన్ అంతా ఇంట్లోనే ఉన్న బియ్యం అవన్నీ ఖరాబ్ అయిపోయి మొత్తం తడిచిపోయినాయి. ఇల్లే మునిగిపోయాను మొత్తం. మొత్తం ఆ గల్లీలు ఉంది మా ఇల్లు. ఎంతమంది ఫ్యామిలీ మీరు? మేము నలుగురు. భార్య భర్తలు. ఏం పని చేస్తారు? మేము ఎండలో పని చేస్తాం. కూలి పని పోతారు. సో డైలీ ఎంత వస్తాయి మీకు? డైలీ దొరుకుతున్నాం, వస్తే దొరకకపోతే ఇక అంతే. సో మరి ఇప్పుడు సామాన్లు అనేది తడిచిపోయాయి కదా, మీరు రోజు తింటారు కదా, మినిమం బియ్యం ఇట్లా అనుకుంటారు కదా, మరి అవన్నీ తడిచిపోయినాయి కదా. సో ఎవరైనా వచ్చి ఏమైనా హెల్ప్ చేశారా? ఇప్పుడైతే ఎవరు హెల్ప్ చేయలే, ఏమో నీళ్ళు తగ్గినాక చూడాలి. ఇప్పటివరకు అయితే అట్లయితే ఎవరేం చెప్పలే మాకు. మరి నీళ్ళు తగ్గినాక ఎవరైనా ఇస్తా అంటారా అని అంటారో చూడాలి. అంటే వంట సామాన్లు కూడా ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి. మొత్తం గ్యాస్ కాంచాలని మా ఇల్లు చూపిస్తాను. సో ఇల్లు చూడొచ్చు మనం. ఇల్లు ఇది వినాయక వీధి అంటే కొనసాగుతూనే ఉన్నది. ఒకసారి ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో. నైట్ వీళ్ళకు 7 గంటలకు సమాచారం తెలిసిందట, మరి నీళ్ళు వస్తున్నాయని వీళ్ళకు సమాచారం ఇస్తే మేము మాత్రం బయటకు వచ్చి బయట పిల్లలతోని బయటికి వెళ్ళి అయితే ఉన్నాము. 2 గంటల వరకు మేల్కొని ఉన్నాము. 2 గంటల తర్వాత పడుకున్నామని అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ సామాన్ చూడొచ్చు మనం. వీళ్ళు డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో సామాన్ ఉంటాయి, వంట గ్యాస్ కానీ, బోర్లు కానీ, వాళ్ళ మంచం కానీ, మొత్తం గోడలు ఏవైతే ఉన్నాయో మొత్తం తడిచిపోయినాయి మొత్తం. సో ఒకసారి చెప్పండమ్మా. మాది బియ్యము అన్నీ నానిపోయినాయండి. మొత్తం సామాన్ మొత్తం 7 గంటల సంది వరద స్టార్ట్ అయింది. అచానక్ వెళ్ళిపోయినాం పిల్లలను తీసుకొని. మొత్తం చూసిరుగా మొత్తం బందరం అయిపోయినాయి మొత్తం.
ఇంకా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే చేయొచ్చు. ఇప్పటిదాకా అయితే చూడడానికి ఎవరు రాలేదు గల్లీలకు. ఇప్పుడు జర వరద తక్కువ అవుతుంది, వస్తారో లేదో మాకు కూడా తెలియదు. నైట్ తిన్నారా, భోజనం చేసిరా? ఇంకా చేసినాం, కొంచెం భోజనం పెట్టిండే చేసినాం. ఎవరు పెట్టారు? ఇంకా వచ్చి ఇచ్చిపోయారు. వాళ్ళు ఎవరో కూడా మాకు అంత ఐడియా ఇచ్చారు. ఇప్పుడు మీ వీధికి అధికారులు రాలేదా ప్రస్తుతం? ప్రస్తాపన అంటే వచ్చారు కానీ మాకు తెలియదు. మేము ఇప్పుడు ఫంక్షన్ అనుకుని ఇప్పుడు వచ్చాం. ఇక్కడ గల్లీలో అయితే ఇంకా స్టార్ట్ రావడం. మొత్తానికి పోలీసులు రానియలేదు ఇటు రానియలేదు. ఎందుకంటే వరద ఉంది కదా, ఈ దాకా ఉంది, రాలేదు. మొత్తం మునిగిపోయేటట్టు ఉన్నది, ఏం పోతారు వద్దు అని రాలేదు. మళ్ళీ ఇది క్లీన్ చేయడానికి మాకు ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ మీకు ఇక పట్టొచ్చు 5-6 రోజులు, నీకు ఒక వారం రోజులు కూడా పడుతుంది. మొత్తం నీకు రాదు. అప్పటిదాకా ఇక బయటనే ఇవన్నీ ఆరాలి, బిస్తార్లు పోయినాయి, అవన్నీ కడుక్కోవాలి, చేయాలి, బట్టలు పిండుకోవాలి, గోడలు ఆరాలి, మళ్ళీ కరెంట్ షార్ట్ వస్తుంది. రెంటేనమ్మా మీ ఓన్ అవుతుంది? రెంట్. ఓకే. వాళ్ళు కూడా పోయారు. సో ఎప్పుడు వర్షాకాలం చూస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరము, ఇట్లా వచ్చిన పరిస్థితి ఉన్నది ఎప్పుడన్నా? ఉంది. 5 ఏళ్ళ కింద మళ్ళీ మొన్న అంతా రాలేదు, కిందికి ఓడిచారు. ఇవాళ అయితే మొత్తం చెప్పలేదు సమాచారం, అయితే మొత్తం ఒకటేసారి అంటే వదిలేశారు, నీళ్ళు వదిలేశారు కాబట్టి వదిలేశారు. అంటే ముందస్తు వచ్చి ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు. చెప్తే అంతా మేము కొంచెం అనేది చేసుకుంటుంటే సామాన్లు తీసుకోయే రైస్ ఇట్లా గ్యాస్ ఇట్లా తీసుకోపోయేది కదా, ఎవరు ఏం చెప్పలే, వదిలేసారు. అట్లా మాకు చిన్న పిల్లలు ఉన్నారు అన్నారు. స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఆ సామాన్లు ఖరాబ్ అయినా తెచ్చుకోవాలంటే కూడా మీకు ఖర్చే మళ్ళీ ఇప్పుడు అన్ని పడేయాల్సి వస్తుంది. మురికి నీళ్ళలో ఏం తింటాం మనం? ఖరాబ్ అయిన సామాన్ తినాలి, తింటే ఆరోగ్యం పాడైపోతుంది. మరి ఇప్పుడు బియ్యం అన్ని కూడా నానిపోయినా బియ్యం పడేయాలి. మరి అది మనం ఎండబెట్టుకొని మళ్ళీ వండుకొని కూడా రాదు. రేషన్ కార్డు ఉన్నదా మీకు? ఉంది, రేషన్ కార్డు. అవే సన్న బియ్యం తెచ్చుకునేనా? అవే సన్న బియ్యం తెచ్చుకునే నానిపోయినా. ఓకే. సో మీరమ్మా? సో ఇట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ముందస్తు సమాచారం ఇస్తే మేము ఏదైనా మనకు అవసరమైన సామాన్లు తీసుకొనన్నా బయటకు వెళ్ళిపోయేటోళ్ళము. అసలు సమాచారం ఏమీ లేదు. ఒకవేళ వరద వచ్చింది కూడా మాకు తెలియలేదు. ఒకవేళ వీళ్ళైతే సమాచారం ఇస్తే బయటికి వెళ్ళే వాళ్ళము, ఏదో కొంచెం సామాన్లు తీసుకొని అవసరమైన సామాన్లు తీసుకొని బయట ఉండే వాళ్ళం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళకు అధికారులు వచ్చిపోయింది కూడా వాళ్ళకు తెలియదు. కానీ వాళ్ళు ఏదైతే వసతికి వాళ్ళకు వాళ్ళకు కాపాడుకోవడానికి ఒక ఏర్పాడైతే చేశారో దానికి అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపు మాత్రము ఈ అధికారులు వచ్చి మాత్రం పోయిరని మాత్రం చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకు ఇప్పటివరకు సాయం అయితే అందలేట. సో ముఖ్యంగా ఎవరైతే ఈ పరివాహక ప్రాంతాలు, మూసి పరివాహక ప్రాంతాలు, కాలనీలు కావచ్చు, ఎవరైతే ఈ చిన్న ఫ్యామిలీలు అయితే ఉంటాయో, రోజు కూలి చేసుకొని చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ప్రతిసారి వచ్చినా, అంటే లాస్ట్ టైం కూడా వచ్చింది 5 years బ్యాక్ ఇంత పెద్ద ఎత్తున, ఎవ్రీ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా కొంచెం సమాచారం ఇస్తే బాగుంటుంది, మాకు అసలు చెప్పరు వీళ్ళు, చెప్తే మేము సర్దుకునేటోళ్ళం, మా లోపల వస్తువులు కానీ ఇట్లాంటి అన్ని ఇంపార్టెంట్ వస్తువులు కూడా, పుస్తకాలు కానీ కూడా ఉన్నాయని కూడా ఒక ఆమె చెప్పింది. సో అట్లాంటి కొన్ని సిచ్యువేషన్లు దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు కావాల్సిన ఇంపార్టెంట్ అవసరమైన ప్రాథమిక అవసరాలకు సంబంధించి తీసుకొని బయటికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూడొచ్చు వీళ్ళైతే కొంచెం తగ్గిన తర్వాత సామాన్లు ఏవైతే ఉన్నాయో మామూలుగా క్లీన్ చేసుకోవడము, బయట పెట్టుకోవడము, శుభ్రం చేసుకోవడం లాంటివి అయితే చిన్నగా చేస్తున్నారు ఇప్పుడే. కానీ నీళ్ళు మాత్రం అట్లనే బురద ఉన్నది మొత్తము. సిచ్యువేషన్ చూస్తే మనం మాత్రం దారుణంగా ఉన్నది. చెప్పొచ్చు కదా, చెప్తేనే కొంచెం ఏదైనా ఎదురు చూడు ఎట్లా ఉండాలి, ఎట్లా పాడు. దీనిలోకి వస్తే మాత్రము అసలు దీనిలో సామాన్లు అన్నీ చూడవచ్చు, ఎక్కడ పడిపోయినా బురదమైపోయినాయి మొత్తం. ఆ ట్రబ్బు కానీ, ఆ బౌళ్ళు కానీ, ఆ బిందె కానీ, వండుకునే సామాన్లు కానీ, వంట సామాన్లు కానీ, మన వాళ్ళకు సంబంధించిన వంట సరుకులు కానీ అవన్నీ. కాకపోతే ఈ గోడకు చూడొచ్చు మనం, గోడ మొత్తము గోడ సెల్ఫ్ల వరకు కూడా వచ్చినాయి మొత్తం వాటర్. ఈ కాలనీ ఏదైతే ఉన్నదో, ఈ కాలనీ మెయిన్ చాదరఘాట్ బ్రిడ్జ్ ఉంది కదా, మన చౌరస్తది కాచిగూడ ఇటు అటు ఎంజీబీఎస్ పోయేది మెయిన్ చాదరఘాట్ సర్కిల్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పక్క పంటే వీళ్ళ కాలనీ ఉండడం జరుగుతుంది.
ఆ కాలనీ దగ్గరనే వీళ్ళు ఉన్న ఎప్పటి నుంచో ఉంటున్నారు, 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఉంటా ఉన్నారు వాళ్ళు. సరుకులు కానీ అవన్నీ కలిసి ముగ్గురు. మీరు ఎప్పటి నుంచి ఉంటారు? మేము మెల్లగా 12 ఏళ్ళు అవుతుంది అని 12 ఏళ్ళకి వెళ్ళి ఒకసారి వచ్చిపోయిన 6 ఏళ్ళ కింద ఇంకా అప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను రాత్రి పనికి వచ్చే వరకు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి కూడా నాకు తెలియదు. ఇప్పుడు పొద్దున నేను పనికి వెళ్ళా, నేను వచ్చే వరకు మొత్తం వెళ్ళిపోయిన నీళ్ళు. అసలు నేను రానేలేదు, ఇంటికి ఇప్పుడు వచ్చిన అక్కడనే ఇట్లా ఉంది పరిస్థితి. నైట్ 12 అయింది వచ్చేవారు ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్. నాకు తెలియదు ఇల్లు వస్తామని, అసలు చెప్పకూడదు చెప్పలే అన్న. చెప్తేనే కొంచెం మేము ఏమన్నా చేస్తున్నాం కదా. ఇప్పుడు అది ఎట్లా సాఫ్ చేయలే, వాటర్ కూడా ఉండదు ఇక్కడ, వాటర్ కూడా ఉండదు. అవును, ఇక్కడ కాలనీకి వాటర్ ఎట్లా వస్తాయి? వాటర్ అంటే నల్ల వస్తుంది, ఒకరోజు తప్పితే ఒకరోజు అంతే. బోర్ గీరు ఏమి ఉండదు, బోర్ ఏమి ఉండవు ఇక్కడ. ఎవరైనా బీక్ మాగాలి, ఎవరైనా అడిగితే ఇది మా కొంచెం కాదు, రెంట్ ఉంటాం మేము అంతే. ఇక ఎంత మీకు కిలో ఎంత? 2,500. పరిస్థితి ఎట్లుంది కదా, ఇట్లా చేయలేదని ఏం తెలిసి అదే కొంచెం మాకు చెప్తే మేము ఎట్లా చేస్తున్నాం కదా, మనం తీసుకున్నాం కదా. అప్పుడు బీరువాడు మొత్తం నిలిపోయినాయి. సో అయితే ఇప్పుడు మీరు ఇప్పటి నుంచో ఉంటారు కదా, ఇప్పుడు ఇట్లా ప్రతి వర్షాకాలం ఒక్కొక్కసారి పెద్దగా పడితే వర్షాలు, చిన్నగా పడతాయి. అయితే ఇట్లా ఇంత పెద్దగా రావడం ఇదే మొదటిసారా? 6 ఏళ్ళు అయింది వచ్చింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి? అప్పుడు చెప్పలే, అప్పుడు కూడా చెప్పాలి కదా. ఫోన్లు ఉండే ఇప్పుడు రేపు ఫోన్ అని చెప్పి మేము ఎట్లా చేస్తున్నాం కదా, సామాన్లు పైకి పెడుతున్నాం కదా. కనీసం చెప్పవచ్చు, కాలనీలో ఒకళ్ళు చెప్పినా అందరికి చెప్పుకుంటూ వచ్చు. నాకైతే తెలియదు. అసలు నేను డ్యూటీకి పోయినా వచ్చే వరకు ఈ పరిస్థితి ఇట్లా ఉంది పరిస్థితి. ఏం చేస్తుంది పని. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు భోజనాలు కావచ్చు ఎవరన్నా హెల్ప్ చేశారా? మాకైతే ఎవడు ఏం చేయలేదు. ఏం అసలు వాటర్ కూడా ఇవ్వాలి మాకు. ఇలా ఎట్లుందో తిరుగుతుంది. మనం తెలుగు ఇలా అంతే, ఇట్లా తిరుగులు వాళ్ళ వాళ్ళకే హెల్ప్ చేస్తాం, మనకైతే ఎవరు చేయరు. అసలు ఇవ్వట్లేదా? మాకైతే అసలు ఏమి ఇవ్వలేదు. మాకైతే వాళ్ళ తిరుగులు వాళ్ళు లోపల తీసుకుంటూ తింటూ ఉంటారు. మాకైతే ఎవరు ఇవ్వలేదు. మార్నింగ్ నుంచి కూడా ఏం లేదు. రాత్రి ఉంటే రాత్రి 6 గంటల స్టార్ట్ అయింది. అప్పుడు అంటే అసలు ఎవరు ఏమి ఇప్పుడు వచ్చిన అసలు ఇంటికి మొత్తం జామ్ ఎంత తిన్నారా? సో ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది ఈ ముస్లిం ఫ్యామిలీస్ కూడా ఉండడం జరిగింది, దాంట్లో వీళ్ళు కూడా ఉండడం జరిగింది. సో ఎవరైనా ఫుడ్ ఇవ్వడానికి వస్తే కూడా వాళ్ళే తీసుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముస్లిం వాళ్ళు ఫ్యామిలీలు కానీ ఏరియాలో ఏవైతే ఉంటారో అందరూ కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. ఇట్లాంటి ఏరియా పోయినప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా గుర్తిస్తలేరు వీళ్ళు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మాకు నీళ్ళు ఇవ్వలేదు, కనీసం ఫుడ్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది మొత్తం అక్కడ. సో సో ఇప్పుడు మళ్ళీ పని చేసుకోవాలి నార్మల్గా రావడానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది మళ్ళీ? ఇప్పుడు బీరో కూడా తడిచిపోయింది సగానికి వచ్చింది. మీకున్న లోపల ఏమన్నా డబ్బులు ఉంటాయి? తాళం వేసారా మన నైట్? ఇప్పుడే వచ్చిర్రా? మొత్తం ప్యాకేజ్ నిన్న పొద్దున మార్నింగ్ పోయినట్టు ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు ఎంత క్లీన్ చేసుకోవాలో మళ్ళీ ఏం చేస్తుంది. సో ఇది పరిస్థితి అక్కడ. కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మునిగిపోవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేయడానికే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం ఏదైతే ఉంటుందో వారి ఖర్చు కరమైన వస్తువులు కొనుక్కోవడానికే మళ్ళీ ఖర్చు కావడం జరుగుతుంది. 10-15 వేలు, 5-6 వేలు కావచ్చు ఇంకా కొంచెం అయితే. అట్లాంటివన్నీ కూడా సిచ్యువేషన్ ఏర్పడింది. ముఖ్యంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఇట్లాంటి చిన్న ఫ్యామిలీని ఆదుకున్నప్పుడే వాళ్ళు బయటపడడం జరుగుతుంది. వాళ్ళు డైలీ కూలికి వెళ్తేనే వాళ్ళ పొట్టకూడి కోసం వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కావచ్చు, అట్లాంటి అన్నీ ఉండడం జరుగుతుంది. మళ్ళీ దట్టు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు
వాళ్ళ వస్తువులన్నీ పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా అధికారులు ఇట్లాంటి ఖాళీల మీద ఫోకస్ చేసి వాళ్ళని ఆదుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.